నా ఉద్దేశం ఇక్కడికి రావడం ఒకటే ఉద్దేశం, ఏదో ఎన్నికల గురించి రాలే. పార్లమెంట్ లో ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, అది మీరు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అదే విధంగా నిన్నగాక మొన్న మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏమంటున్నాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్, స్వాతంత్ర్యం అంటే ఎప్పుడు వచ్చిందంటే తెలుసా మీకు? అయోధ్యలో రాముని గుడి తెలిసినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అంటారు. ఇది ఏం చెప్పాలి? హిస్టరీ చదివి రాలేకపోతే హిస్టరీ ఉల్టా రాస్తున్నారు. ఇక అమిత్ షా ఈ దేశ హోమ్ మినిస్టర్ పార్లమెంట్ లో రాజ్యసభలో ఏమన్నాడు తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు 6 సార్లు అన్నాడు. అంబేద్కర్ 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 అని 6వ సార్లు అని ఏమన్నాడు? ఇది ఒక తమాషా అయిపోయింది. దాని బదులు దేవుని పూజ చేస్తానన్న స్వర్గంలో ముక్తి దొరుకుతుందన్నాడు. అసలు అమిత్ షాకు హిస్టరీ తెలుసా? దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు త్యాగాలు చేసి అంతేకాదు, ఆ రోజులలో షహీద్ భగత్ సింగ్ కూడా ప్రాణానికి తెగించింది, కానీ నేను స్వాతంత్రం వదులుకోను అన్నాడు. అలాంటి వ్యక్తులకు అవమానం చేస్తున్నాను, మీరు తెలుసుకోవాలి. అంబేద్కర్ ఊరికే రాలే. ఆనాడు దేశంలో 18th సెంచరీలో ఆనాడు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతో కూడా చదువు నేర్పించిండు. 18th సెంచరీలో అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, టెలిఫోన్లు లేవు, కానీ ఆ రోజులలో ఆయన ఆలోచన వచ్చింది, ఈ దేశంలో అగ్ర కులాలతో ఈక్వల్ గా మనం కూడా ముందుకు పోవాలంటే చదువే ముఖ్యమన్నాడు. అది తెలుసుకున్న తర్వాత సావిత్రి ఇంతకుముందు ఏమన్నాడు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉంటే ఇదే బీజేపీ రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నాడు. ఇలా రిమోట్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు? మోహన్ భగత్ గారి చేతులు ఉందా లేదా? మరి మోహన్ భగత్ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నా. అమిత్ షా ఎందుకు అపాలజీ చెప్పలేదు? దేశానికి ప్రధానమంత్రి ఓబీసీ, నరేంద్ర మోడీ ఓబీసీ అంటే వాడు ఓబీసీ గురించి మాట్లాడు. ఎందుకురా బాబు, ఎందుకు మాట్లాడవు? మేము అనుకున్న ఈ దేశానికి మొట్టమొదటిసారి ఓబీసీ అయిండు, ఒక్క పని చేయలేకపోతా. కనుక అదే రాహుల్ గాంధీ చేయబోతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికలు మీకు తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్లు ఎన్నుకోండి, మండల అధ్యక్షులు ఎన్నుకోండి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోండి, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పడానికే ఈ సంవిధానం బచావ్, రాజ్యాంగాన్ని కాపాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.